ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. థ్యాంక్ యూ లడ్డు సింగ్ గారు, నాకు సెక్యూరిటీగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను ఎంత భయపడ్డానో తెలుసా? మీలాంటి గొప్ప సైంటిస్ట్కి హెల్ప్ చేయడం నా డ్యూటీ కదా. నేను నా డ్యూటీనే చేస్తున్నా, నా డ్యూటీని తప్పక చేస్తాను. మనం టార్గెట్ని చేరుకున్నాం. త్వరగా బటన్ నొక్కు. కానిస్టేబుల్, కార్ని రోడ్లో నడపాలయ్యా, ఇలా గాలిలో కాదు. మనల్ని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు సార్? ఒకసారి పైకి చూడండి. ఏంటి, మనల్ని పైకి ఎత్తుకెళ్తున్నారా? రే ఆగండ్రా. ఒరే, నాకు నిజంగా హైట్ అంటే చాలా భయం రా. ఆపండి. ఎస్ ఎస్ లడ్డు సింగ్ గారు. ఏంటి ఏమంటున్నారు? సరే సరే లడ్డు సింగ్ గారు, మీరు టెన్షన్ అవ్వకండి, నేను వెంటనే వచ్చేస్తాను. రేవా, హెలికాప్టర్ ఒక కార్ని తీసుకువెళ్తోంది కదా, అందులో లడ్డు సింగ్ గారు ఉన్నారు. కొంతమంది గుండాలు సైంటిస్ట్ సక్సేనాతో పాటు లడ్డు సింగ్ గారిని కూడా కిడ్నాప్ చేసేశారు. మీరు ముగ్గురు నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చేయండి, నేను వెళ్తాను. ఓకే శివ. నమస్తే సార్, ప్లీజ్ నాతో రండి. అలాగే ఆ బ్యాగ్ని తీసుకురండి. లేదు లేదు, నేను రాను, నా బ్యాగ్ని ఇవ్వను. ఏయ్, నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు అతన్ని ఏం చేయలేవురా. ఏయ్, లడ్డు సింగ్ పేరు అదే లడ్డు సింగ్ గారు, నా ప్రొటెక్షన్ కోసమేగా వచ్చారు, ఏమైనా చేయండి. సార్, నాకే ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారని చూస్తున్నాను. నోరు మూసుకుని పైకి ఎక్కు, లేకపోతే నిన్ను షూట్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు కింద పడిపోతావు. రా సైంటిస్ట్, పైకి రా. హలో అంకల్, మర్యాదగా సైంటిస్ట్ సక్సేనా అంకుల్ ని బయటికి వదిలేయండి. ఉన్నట్టుండి ఈ చిన్నపిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు? తీసుకోండి. శివ, నా పేరు శివ. గ్లూ టైర్స్ ఆన్. శివ, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఇక్కడి నుంచి పడ్డాం అనుకో, ఏమవుతామో అర్థం కావట్లేదు. శివ, ఏం చేస్తున్నావు? ఏ కాలేదా? తగ్గదు తగ్గదు. కానీ వాళ్ళు సైంటిస్ట్ ని తీసుకువెళ్ళిపోయారు.
సైంటిస్ట్ మిస్టర్ సక్సేనా, మీరు మీ ఫార్ములాని కోడ్ వర్డ్స్ లో సేవ్ చేశారు. దీన్ని డీకోడ్ చేయండి, అప్పుడే మేము దీన్ని చదవగలం. ఫార్ములా? ఏ ఫార్ములా? అమాయకుల్లాగా నటించొద్దు. నాకు బాగా తెలుసు, నువ్వు చాలా నీళ్ళని చిన్న చిన్న క్యాప్సూల్స్ గా మార్చే ఫార్ములాని తయారు చేసావని విన్నాను. ఓ, అది నీకు కూడా తెలిసిపోయిందా? ఈ ఫార్ములాని నేను కనిపెట్టడానికి గల రీజన్, వరదలు వచ్చినప్పుడు అక్కడున్న నీటిని వెంటనే క్లియర్ చేసేసి అక్కడి ప్రజల్ని కాపాడడానికే. పెద్ద పెద్ద వరదల్ని కూడా నేను చిన్న చిన్న క్యాప్సూల్స్గా మార్చేయగలను. కానీ నేను నీకు ఈ ఫార్ములాని అస్సలు ఇవ్వను. నువ్వు దీన్ని తప్పుడు పనులకు యూజ్ చేస్తావు. లేదు లేదు లేదు, తప్పుగా ఉపయోగించను, మంచిగా ఉపయోగిస్తాను. నేను వీటిని కోట్లకి అమ్ముకొని కోటీశ్వరుడుగా మారిపోతాను. త్వరగా ఫార్ములాని డీకోడ్ చెయ్యి. లేదు లేదు, ఏది ఏమైనా సరే నేను దీన్ని డీకోడ్ చేయను. లడ్డు సింగ్ గారు, మీకేదైనా తెలిసిందా? ఇంట్లో అతను పిఏ ఒక్కడే ఉన్నాడు, వాడికి ఏం తెలియలేదయ్యా. అంతేకాకుండా వాడు ఏం చెప్పాడంటే సైంటిస్ట్ సక్సేనా గారు అతని ప్లాన్ ని ఎవరికి ఇంతవరకు చెప్పలేదట. అటు చూడండి, తన ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. తన చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది. రండి వాడిని ఫాలో చేద్దాం. త్వరగా రా. చేపల్ని పట్టుకోవడానికి వచ్చాడు. ఇతని బాస్ కనిపించడం లేదు. ఇతనేమో చేపలు పడుతున్నారు. తేడాగా కనిపిస్తోంది. రండి అడుగుదాం. శివ, వాడు మనల్ని పిచ్చి వాళ్ళని చేసి పారిపోయాడు. కానీ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడా? అసలు తను ఎక్కడికి వెళ్ళుంటాడు? అరే, అసలు ఏంటిది? ఆ ఫుట్ ప్రింట్స్ వాటర్ ఫాల్స్ వైపే వెళ్తున్నాయి అనుకుంటాను. కానీ లడ్డు సింగ్ గారు, త్వరగా త్వరగా అందరు ఇక్కడికి రండి. ఎంత ఎత్తెక్కాలా? నాకు తెలిసి వాళ్ళందరూ పైనే ఉంటారనుకుంటా. అరే నువ్వు అసలు వీళ్ళ మనిషి అంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానన్న విషయాన్ని వీళ్ళకి నువ్వే కదా లీక్ చేసావు. అరే, ఇతని మీద ఏం తప్పుంది? మనం అందరూ డబ్బు కోసమే కదా పనిచేస్తున్నాము. వీడికి నేను బోల్డ్ అంత డబ్బులు ఇచ్చాను, అందుకని వీడు నా సైడ్ వచ్చేసాడు. నేను వస్తున్నాను సార్. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో మనం వెళ్ళి చూడాలి. ఓకే ఓకే. యాక్చువల్లీ సైంటిస్ట్, నా కోసం నువ్వు ఈ పని చేయకపోతే వేరే ఎవరితోనైనా దీన్ని డీకోడ్ చేసేస్తాను. ఇక నీతో నాకు ఎలాంటి అవసరము ఉండదు. బాయ్ బాయ్. వద్దు 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 వద్దు, ఆపండి. నేను చెప్తాను, డీకోడ్ చేస్తాను. ఇదిగో, కొన్ని నిమిషాల్లో ఈ ఫార్ములా డీకోడ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా నా పార్ట్నర్స్ కి ఈ ఫార్ములా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ తర్వాత నేను పెద్ద కోటీశ్వరుడు అయిపోతాను. లేదంకల్, మీరు కోటీశ్వరుడు కాలేరు. ఈ పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. అలాగా, ఈ పిల్లోడు పని పట్టండి.
డ్రమ్ లోపల దాటుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావురా చెప్తాను నీకు. ఈ కోడ్ డీ కోడ్ అయ్యే తీరుతుంది. త్వరగా త్వరగా ఈ కట్లు విప్పండి. దీన్ని క్లోజ్ చేయి. ఈ డీ కోడింగ్ ని క్లోజ్ చేయి. ఆగు. నువ్వు దాని జోలికి వెళ్ళకు. శివో లేదు లేదు, నా పర్ఫెక్ట్ ప్లాన్ ని నువ్వు ఇలా పాడు చేసావే. నేను నిన్ను వదిలిపెట్టను. ఏంట్రా చూసుకునేది? రారా రా, జైలుకి వెళ్దాం రారా. థ్యాంక్ యూ శివ. ఒక పెద్ద తప్పు జరగకుండా నువ్వు అడ్డుకున్నావు. యు ఆర్ వెల్కమ్ సైంటిస్ట్ అంకుల్. ఇది కేవలం నా బాధ్యతే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.